ఎప్పుడు మన జీవితంలో నిరాశ నిస్పృహ ఏర్పడినప్పుడు భయపడకూడదు, ఒంటరిగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలి, దేవాలయాన్ని కట్టింది అందుకోసమే. అనాథ బంధుం అనే మాటకి వ్యాఖ్యానంగా మనం చెప్పుకుంటే రెండో విధానం తెలుసు. ఎప్పుడు ఎవరికి నిరాశ కలిగినా నిస్పృహ కలిగినా ఇక్కడికి రండి, దేవుడికి దండం పెట్టుకోండి, మీ బాధ ఏమిటో ఇక్కడ చెప్పుకోండి, పక్క వాళ్ళకి చెప్పకండి, ఫోన్లో చెప్పకండి, వాట్సాప్లో పెట్టకండి, గ్రూపులో పెట్టకండి, చచ్చూరుకుంటాం అన్యాయంగా. దాని మీద 100 మంది చర్చిస్తారు, 100 వ్యాఖ్యానాలు చేస్తారు, కానీ పరిష్కారం దొరకదు. మనకి ఏదైనా ఓ బాధ కలిగిందని వాట్సాప్లో పెట్టామనుకో, నీకేమిటో ఈ మధ్య అన్నీ ఇలాగే కలుగుతున్నాయంటారు, అయిపోయింది. ఇంకా దిగజారిపోయాం మనం. మన ఏదో ఓదారుస్తారేమో అని మనం పెడితే వాళ్ళు ఏమంటారు, ఈ మధ్య అన్నీ ఇలాగే జరుగుతున్నాయి, నీకు ఒకసారి చెయ్యి చూపించుకో, ఎడు చూపించుకునేది చెయ్యి కాదు ఇక్కడ. అదే మీరు ఇక్కడికి వచ్చి గణపతి దగ్గర చెప్పుకుని, స్వామి నేనేం పూర్వజన్మలో ఏమైనా చేశానేమో నాకేం తెలియదయ్యా, ఈ జన్మలో వీలైనంత వరకు మంచిగానే ఉంటున్నాను, కానీ నాకు మరి ఇది వచ్చింది, నన్ను ఏం చేయమంటావు, ఇది నేను చేసిందని నేను అనుకోవడం లేదు, ఒకళ్ళు చేశానేమో నాకు తెలియదు, అన్నిటినీ పోగొట్టగలిగిన వాడు నువ్వు కదా స్వామి, ఏమైనా చేసుంటే క్షమించు, ఇదేదో నేను అనుభవిస్తాను, తప్పించమని నేను అనడం లేదు, కానీ కాస్త సుఖంగా అనుభవించేలా చెయ్యి అని మీరు అనాథలైనట్టుగానే భగవంతుడి దగ్గర కన్నీళ్లు పెట్టుకుని ఆయన ప్రార్థిస్తే ఆ కష్టం 24 గంటల్లోగా తొలగిపోతుంది. ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం. అనాథ బంధువు భగవంతుడే, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని తెలుగులో కూడా సామెతుంది. బాధ కలిగినప్పుడు మనం పక్కింటి వాళ్ళని, పత్రికల వాళ్ళని ఆశ్రయించకూడదు, పరమేశ్వరుణ్ణి ఆశ్రయించాలి. అందుకోసమే దేవాలయం. వెంటనే తలుపులు తీగిపోయినా పర్వాలేదు, కట్టేసినా పర్వాలేదు, రోడ్డు మించి పిలిచినా పర్వాలేదు, భగవంతుడు రోడ్డు మీద కూడా ఉన్నాడు. గుళ్ళు మాత్రమే బిగించుకుని కూర్చోలేదు ఆయన. భగవద్ అనుగ్రహం అనేది ఎప్పుడు మన గుండెల్లోంచి వస్తుందండి. నన్ను మన్నించండి, గుళ్ళోంచి రాదండి అనుగ్రహం, గుండెల్లోంచి వస్తుంది. నువ్వు స్మరిస్తే నీ గుండెల్లోంచి అనుగ్రహం వస్తుంది, నువ్వు స్మరించకపోతే కాశీలో ఉన్నా రాదు. మనం అమాయకంగా ఏమనుకుంటామంటే మన బాధ్యతను విస్మరించి మన నెత్తి మీద ఏ భారమో పెట్టుకోకుండా మనం ఏవో రకరకాలు మాట్లాడుకుంటూ అలా కాశీలో అడుగు పెట్టగానే మనకంతా పుణ్యం వచ్చి పడిపోవాలనుకుంటాం. మనం ఏం చెయ్యం దానికోసం. ఈ బాధ్యతను విస్మరించడం కోసమే ఇలా మాట్లాడతారు. అక్కడేదో వస్తుంది, ఇక్కడేదో వస్తుంది, అక్కడికి వెళ్ళగానే చాలు. ఇంకా విచిత్రమైన మాటలు నాకు ఆశ్చర్యంగా ఉంటాయి. అసలు మనం కాశీ వెళ్ళాలంటే వెళ్ళాలని దేవుడు ఈ వెళ్ళడం కోసం దేవుడు ఎందుకు సంకల్పిస్తారండి నాకు అర్థం కాదు. ఈయన వస్తే ఎంత, రాకపోతే ఎంత. అక్కడ ఆయన సంకల్పం ఉండేటప్పుడు కాశీ వెళ్ళలేండి, నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు, లేకపోతే మానేయి, నువ్వు రావాలని ఆయన ఎందుకు సంకల్పిస్తాడు, ఆయనకి ఏం పని. ఇదంతా మన గొప్పలండి ఇవన్నీ. ఇక్కడ అంటే మనం వెళ్ళలేకపోయిందని సమర్థించుకోవడం ఏమిటంటే ఆయన అనుగ్రహం లేదు, నువ్వు బద్ధకం అని చెప్పరాదా, చెప్పడం. ఆయన సంకల్పం ఉంటే కానీ వెళ్ళు. ఆయన సంకల్పం ఎందుకు, నీకు సంకల్పం ఉంటే వెళ్ళు, లేకపోతే మానేయి. ఆయన సంకల్పిస్తే అందరం లాక్కెళ్ళిపోయేవాడు కదా. చాలా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నంత అజ్ఞానం ఇంకో దాంట్లో లేదండి. అసలు అన్ని వ్యాఖ్యానాలు మన ఇష్టమే. అసలు శాస్త్రం ఏం చెబుతుంది, విగ్రహారాధన ఎందుకు, దేవాలయాలు ఎందుకు, నిర్మాణం ఎందుకంటే నీ గుండెల్లో ఉండే భగవంతుడిని నువ్వు గుర్తించడానికి దేవాలయం ఒక శిక్షణా కేంద్రం. అంతే, ఆ శిక్షణ ఇది ఇస్తుంది. నువ్వు గుర్తిస్తే ఉంటుంది, లేదా లేదు. అందుకని మహిమ ఎక్కడ కూర్చోదు, పరిగెట్టుకుని ఎక్కడ ఏం చేసినా సరే అది నీ గుండెల్లోనే ఉంటుంది. అదే స్మరణ, నిరంతర స్మరణ ద్వారా మనం ఆర్తితో ప్రార్థన చేస్తే ఇక్కడి నుంచి మీ ఇంటికి వస్తాడు ఆయన. పురాణ కథలన్నీ అలాగే చెబుతున్నాయి. దేవాలయంలో ఉన్నవాడు మన గుండెల్లోకి వస్తాడు, మనం ఎక్కడుంటే అక్కడికే వస్తాడు. ఆయనకి ఆర్తితో పిలిచేవాడు కావాలి, హంగామా చేసేవాడు, ఆర్భాటం చేసేవాడు కాదు.